ఇట్లా ఏ పెయిన్ వచ్చినా కానీ ఫిజియోథెరపీకే వెళ్ళేవాళ్ళు చాలా మంది. సో రీసెంట్ గా 3-4 years నుంచి కైరో ఎక్కువగా వింటున్నాం, అసలు ఫిజియో వినట్లేదు. అసలు కైరో ప్రాక్టీస్ అంటే ఏంటి, దాంట్లో ఏమేమి ట్రీట్మెంట్స్ వస్తాయి, ఎలా చేస్తారు, దీనికి దాని డిఫరెన్స్ ఏంటి? కైరోప్రాక్టిక్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక డ్రగ్ ఫ్రీ మెథడ్ అండి. ఎలాంటి మెడిసిన్స్ లేకుండా, ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ, ఎలాంటి డ్రగ్స్ లేకుండా మాన్యువల్గా చేసే ట్రీట్మెంట్ని మనము కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అని అంటాం. సో ఇది ఎలాంటి కండిషన్స్లో చేస్తాము మేము అని అంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్లో చేస్తాము అని అంటే, నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, షయాటికా కానీ, లేకపోతే డిస్క్ బల్జెస్ కానీ, చెయ్యంతా లాగుతా ఉన్న సిమ్టమ్స్, డిస్క్ బల్జ్ స్పాండలైటిస్ అంటాము జనరల్గా, అలాంటి కేసెస్ కానీ, వీటిల్లో పోస్చరల్ ప్రాబ్లమ్స్ కానీ, వీటిలో కైరోప్రాక్టిక్ అనేది మేము చేస్తూ ఉంటాం. జనరల్గా ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, తొందరగా క్యూర్ అవుతుందా? అండి, కైరోప్రాక్టిక్ లో కొంచెం రిజల్ట్స్ తొందరగా కనిపిస్తాయి ఫిజియోతో కంపేర్ చేస్తే. సో బయట మార్కెట్ లో చూసే కైరోప్రాక్టిస్ కి మీ దగ్గర చేసే కైరోప్రాక్టిస్ కి ఏంటి డిఫరెన్స్? అంటే జనరల్గా బయట మార్కెట్లో అంటే మేము జనరల్గా చూసేది చెప్తానండి నేను. వాళ్ళ దానికి మా దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మేము కంప్లీట్గా సర్టిఫైడ్ కైరోప్రాక్టర్స్ అండి. మేము జనరల్గా నాది మాస్టర్స్ ఇన్ కైరోప్రాక్టిక్ ఫ్రమ్ స్వీడన్, అకెర్మన్ కాలేజ్ ఆఫ్ కైరోప్రాక్టిక్ నుంచి వెళ్ళి నేను కంప్లీట్ చేశాను నా మాస్టర్స్. అయితే మాకు నేర్పే దాన్ని బట్టి మేము దాని మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. మేము ఏదైతే అక్కడ నేర్చుకొని వచ్చినామో దాన్ని మాత్రం మేము ఇక్కడ ప్రాక్టీస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. జనరల్గా బయట మార్కెట్లో ఎట్లా జరుగుతూ ఉంది అని అంటే, మన సిటీలోనే చూసుకుందాం, చాలామంది కైరోప్రాక్టర్స్ ఉన్నారు, లైక్ ఎలాంటి డయాగ్నోసిస్ లేకుండా, ప్రాబ్లం ఏమవుతుందో తెలియకుండా, క్లయింట్కి లోపల ప్రాబ్లం అవుతుంది ఏందనేది తెలియదు. జనరల్గా నొప్పని వెళ్తాడు మామూలుగా. ఈ పర్టికులర్గా ఎవరైతే అన్ప్రొఫెషనల్స్ ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి చిన్న మజిల్ పెయిన్తో వెళ్తే లోపల ఇంకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వీళ్ళు ఇష్టానికి కైరోప్రాక్టిక్ అంతా చేసేసి లోపల ఎలాంటి కంప్లైంట్ లేని వాళ్ళకు కూడా కొత్తగా కంప్లైంట్ని క్రియేట్ చేసి పంపిస్తారు.